ప్రార్థన చేసుకుందామా? ఓకే, జీసస్ అనండి. ఇంకా గట్టిగా అనాలి. ఓకే, రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రేయర్ చేసుకుందామా? మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మల్లాపూర్ ప్రాంతంలో ప్రభా నీ కుమారుడిని శాంతరాజుని, నీ కుమార్తెని నిలవబెట్టుకుని ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసి ప్రభా ఇక్కడ అనేక కార్యక్రమాలు, అనేక ఆత్మలు రక్షిస్తూ ఉన్నారు. అందరిని బట్టి వందనాలు ప్రభా. నాయన చిన్న బిడ్డలకి ప్రభా చిన్నప్పటి నుంచే మీ విత్తనాలు వారి హృదయంలో వేయాలి. ఎందుకంటే వారు ఎదిగి ప్రభా నాయన తండ్రి పెద్దవారైనప్పుడు యేసుక్రీస్తుని బట్టి వారు ఏమై ఉన్నారో తెలుసుకోవడానికి, విత్తనాలు వేయడానికి ఈ VBS ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ప్రభా. నిన్నటి నుంచి ప్రారంభమైంది ప్రభా. ఎంతోమంది బిడ్డలు వచ్చారు. వారందరినీ నిండుగా దీవించండి. వారి జీవితాల్లో ప్రభా, వారి తల్లిదండ్రులని ప్రభా, వారి కుటుంబాలని ప్రభా, బిడ్డల్ని, ముఖ్యంగా బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని ప్రభా మీ వాక్యంతో నింపి 6 దినాలు సంతోషించి ఇక్కడి నుంచి ప్రభా నాయన వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ బిడ్డలే ప్రభా నీ స్వార్థికులుగా అనేక మంది అనేక ప్రాంతాల్లో ప్రభా వారిని వాడుకోండి ప్రభా. బిడ్డలకి మంచి బలము, శక్తిని, ఆరోగ్యమును ప్రభా దయచేయండి ప్రభా. మంచి జ్ఞానమునివ్వండి. బిడ్డల్ని ప్రభా మీ ప్రేమగల, దయగల, కృపగల చేతులకు అప్పగిస్తూ, అదేవిధంగా ఈ VBSకి ప్రభా బిడ్డలకి ఎవరైతే టీచ్ చేస్తున్నారో వారికి మీ కృపావాక్యమును మదిలో ఉంచండి ప్రభా. యేసుక్రీస్తుని బట్టి బిడ్డలు ఏమై ఉన్నారో ఆ విషయాలు మాత్రమే బోధించడానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలు ఏం చేయాలో అది కాదు నాయన ప్రభా, మీరు మా కొరకు ఏం చేస్తారో అది చెప్పడానికి ప్రభా నాయన టీచర్స్గా ఉన్నవారికి మీరు సహాయం చేయమని, మీ కృపావాక్యాన్ని బిడ్డల్లో విత్తడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ప్రభా ఇక్కడ ఎంతమంది అయితే పాల్గొనబోతున్నారో, అదేవిధంగా ఈ యొక్క VBS ప్రోగ్రాంకి ఎవరైతే స్పాన్సర్ చేశారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారందరినీ ప్రభా నాయన తండ్రి ప్రభా మీ ప్రేమగల, దయగల, కృపగల, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు అప్పగించుకుంటూ సక్సెస్ఫుల్గా మీకు, ముఖ్యంగా మీకు మహిమకరంగా ఇది జరుగులాగిన సహాయం చేయమని ప్రభా నేను మరొకసారి అందరినీ మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 ఓ దేవా. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను.
గ్రామ్ స్టూవర్ట్ స్టెయిన్. ఈయన ఎవరు? స్టెయిన్. ఈయన ఒక మిషనరీ అంటే ఆస్ట్రేలియన్ మిషనరీ. ఎవరు? ఆస్ట్రేలియన్ మిషనరీ. ఓకేనా? మీరు అనుకోవచ్చు అన్న ఆయన కోసం మనకెందుకు, బాయ్స్ ప్లీజ్ మీరు మాట్లాడితే ఇంకా నాకు డిస్టర్బెన్స్ అయితే మీరు వినలేరు. ఓకేనా? విష్ణు వదిలేరా? ఓకేనా? సైలెంట్గా ఉండండి. మీరు అనుకోవచ్చు ఆయన కోసం మనకెందుకు, గ్రామ్ స్టెయిన్ గురించి, ఆయన ఆస్ట్రేలియా కదా ఒక మిషనరీ కదా అనొచ్చు. అవును, ఈ గొప్ప మిషనరీ గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. ఓకేనా? ఈ గొప్ప ఒక భక్తుడు. మనకు హాని చేసే వారి గురించి మనం మంచిగా చెప్పాలి, మన హాని చేసే వారిని కూడా మనం ప్రేమించాలి. మరి ఈ మాటలు మనం చెప్పాలి. స్తోత్రం స్తోత్రం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన నీ కుమారుడు వారి ప్రభా నేను ఏమని చెప్పినా ఇంకా మరి దయచేసి ఈ నామానికి మహిమకరంగా దీవెనకరంగా మీరు వచ్చున్నాను ఏస్తున్నాం నడిచున్నాం తండ్రి. నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదాడు. దేవుడు తన స్వరూపంలో పురుషుని స్త్రీని సృజించాడు. దేవుడు తాను చేసిన సమస్తాన్ని చూసినప్పుడు అది చాలా మంచిగా ఉంది. నీ కర్మ చూసేందుకే నాకు చాలా భయం వేస్తుంది. దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి